పెళ్లి చూపుల వరకైతే చెప్పాను కదండి మా గురించి. ఇప్పుడు పెళ్లి విషయానికి వద్దాము. మా పెళ్లి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగింది. అక్కడ ఒక 4 రోజులు ఉండాల్సి వచ్చింది. ఇంటికి రాగానే సత్యనారాయణ స్వామి నోమైతే పెట్టారు. చుట్టాలందరూ వస్తారు, భోజనాలు పెట్టాలి. అందుకని టైం సరిపోదేమో అనుకొని మా వారు ఇంకా అలివేల మంగాపురం వెళ్ళొద్దు, తర్వాత వెళ్దాము, ఇప్పుడు టైం సరిపోదని చెప్పి కాస్త హడావుడి చేసి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళందరూ చుట్టాలు ఒక రూమ్లో ఉన్నారండి. ఈలోపు డబ్బులు పోయినాయని చెప్పి మా మామగారు హడావుడి అయితే చేశాడు. తీరా చూస్తే ఇంకా పక్కన వాళ్ళు అన్నారు, అలివేల మంగాపురం వెళ్లకుండా వీడి ఇంటికి తీసుకొచ్చాడు. ఏది మా వారు హడావుడి చేసి తీసుకొచ్చాడు, అందువల్లే డబ్బులు పోయినాయి, వీళ్ళేం బాగుపడతారో నేను కూడా చూస్తాను కదా, సొంత పత్తనాలు చేస్తున్నారు అని పసుపు పారని కూడా ఆరకుండా పెళ్లి బట్టల మీదే అనరాని మాటలు అలా అన్నారు. దానివల్ల మేము ఎంత ఎఫెక్ట్ అయ్యామో నేను తర్వాత చెప్తాను. కానీ 5 నిమిషాల్లో మా మామగారు ఒక చోట పెట్టి ఇంకొక చోట డబ్బులు వెతికితే కనిపిస్తే చెప్పండి. బీరువాలో ఆయన పెట్టిన చోటనే ఉన్నాయి, పొరపాటున వేరే చోట ఆయన వెతికాడు.